చందనోత్సవం సందర్భంగా గూడకూలి చోటు చేసుకున్న మరణాలు రాజకీయ హత్యలైతే వైకాపా హయాంలో జరిగిన ప్రమాదాలు చోటు చేసుకున్న మరణాలు కూడా రాజకీయ హత్యలేనా అని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫార్మా ప్రమాద బాధితులకు ఇచ్చే పరిహారం సింహగిరిపై ప్రధాన బాధితులకు ఇచ్చే పరిహారంతో పోల్చడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మా ప్రమాదాల్లో మృతులకు 1 కోటి చొప్పున పరిహారం అందించామన్నారు. వైకాపా పాలనలో ఆక్సిజన్ అందక రుయా ఆసుపత్రిలో 11 మంది, దేవీపట్నం బోటు ప్రమాదంలో 12 మంది, అన్నమయ్య ఆనకట్టు గేట్లు కూలి చనిపోయిన 39 మందికి 10 లక్షల చొప్పున మాత్రమే పరిహారం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. సింహాచలం క్షేత్రంలో మరి ఆ గోడ కూలిపోవడంతో 7 భక్తులు మరణించడం అది ఎవరు కూడా తీర్చలేని నష్టం. చనిపోయిన కుటుంబ సభ్యులకి అలాగే చనిపోయిన వ్యక్తులకి ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా స్థానిక ఎమ్మెల్యేగా నా తరఫున కూడా ఆ రోజు సంతాపం తెలియజేయటం, వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం కూడా సంఘటన జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించి చనిపోయిన వ్యక్తులకు ఎక్స్గ్రేషియాతో పాటు వెంటనే విచారణ కూడా ఆదేశించడం, ఏదైతే 3 మెన్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారో వాళ్ళు ఆల్రెడీ నిన్నటి నుంచి సింహాచలంలో పర్యటిస్తూ వాస్తవాలన్నీ కూడా వెరిఫై చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే నాకు కాన్స్టిట్యూన్సీ సంబంధించి చంద్రంపాలెంలో 2 భార్యాభర్తలు, చాలా చిన్న వయసులో 2 కూడా ఐటీ ఉద్యోగం చేస్తున్న ఫ్యామిలీ అది. అలాగే ఇంకొక వ్యక్తి అడివరం సింహాచలం ప్రాంతంలోనే ఉంటున్న స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఇంకొక వ్యక్తి. చనిపోయిన 7గురిలో 3 మన భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. నిన్న కూడా అడివరం ఆ కుటుంబ సభ్యులతో రావడం జరిగింది. ప్రభుత్వం నుంచి చెప్పిన ఎక్స్గ్రేషియో ఆల్రెడీ అమౌంట్ కూడా మొత్తం వచ్చింది. అది ఈరోజు రేపట్లో వాళ్ళకి పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు చెప్పినట్టుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, దాంతోపాటు 20 లక్షలు ఎక్స్గ్రేషియో ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పిన ప్రకారం అన్నీ కూడా చేస్తామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ సంఘటన జరగడం నిజంగానే చాలా దురదృష్టకరం. దాన్ని ప్రభుత్వం చెప్పింది, ఆ విషయాన్ని స్థానికంగా ఉన్న నాయకులందరూ చెప్పాం, అంతా చేయడం జరిగింది. అయితే దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి యాజ్ యూజువల్ ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మామూలుగా ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ అవుద్దా వెంటనే దాన్ని రాజకీయం చేద్దామని చెప్పని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేసినట్టుగా ఈసారి కూడా వెంటనే హుటాహుటిన వచ్చాడు. వచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేదా ఒక నాయకుడిగా సానుభూతి తెలియజేయచ్చు, లేదా ఇంకేదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వచ్చు. కానీ ఇవ్వకుండా ఉన్న 10 నిమిషాలు కూడా ఆయన రాజకీయమే మాట్లాడిపోవడం జరిగింది. ఇది ప్రభుత్వం చేసిన హత్య, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని నొక్కి నొక్కి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు, నేను అధికారంలో ఉండగా ఒక సంఘటన ఇక్కడ జరిగితే ఆ రోజు వెంటనే 1 కోటి రూపాయలు ఇచ్చాను, ఎందుకు వీళ్ళకి 1 కోటి రూపాయలు ఇవ్వలేదు అని చెప్పడమే కాకుండా ఇంకొక పసుబెరుపు మాట కూడా అన్నారు. అమ్మా మీరేం బాధపడద్దు, మీకు ఆ 1 కోటి రూపాయలు అందలేదని చెప్పారు, ఏమి ఇది కావద్దు అంటే మేము అనుకుంటా ఉన్నాం బహుశా ఏమన్నా ఆ మిగతా 75 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పార్టీ నుంచో సొంత డబ్బులు అనౌన్స్ చేస్తాడేమోనని. కానీ రేపు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తామని చెప్పని ఒక చిన్న జోక్ కూడా చెప్పడం జరిగింది ఆయన.